సార్లు నిబంధనలు పక్కన పెట్టైనా పనిచేస్తున్న పరిస్థితి వస్తే చేసిండు కేసీఆర్ గారు ఆ రోజు. కానీ ఇవాళ ఆ దమ్ము లేదు. నాగార్జున సాగర్ కాలువ కట్ట మీదకి పోవడానికి లాగులు తడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు. ఇక్కడ వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరి పడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగార్జున సాగర్ కట్ట మీద నడు ఇప్పుడు తుమ్ము ఎడమ కాలువ తుమ్ము తీసి నీళ్ళు తీసుకురానికి దమ్ముంటే అది సోయి లేదని చేత కాదు, నిద్ర నటిస్తున్నాడు. 10 రోజులుగా నేను పొలాల గట్లెంబడి తిరుగుతుంటే ఎండిపోయిన పొలాలు చూస్తూ తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు. తేలుగుట్టిన దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేని ముచ్చట. పోయిగా నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి. ఒకవైపు గోదావరిలో ఇంకోవైపు హుజూర్నగర్లో, ఇటు కృష్ణ నీళ్ళు అటు గోదావరి నీళ్ళు రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే, కానీ అది లేదు ఆలోచన. 12 రోజులు వరుసగా పాలేరుకు నీళ్లు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా, రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ కట్టల మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోయారు తప్ప నల్గొండ రైతులను కాపాడుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు వీళ్ళు. ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఏమైనా ఇక్కడ వసూలు అక్కడ ముడుపులు కట్టుడు తప్ప ఇది మా పని కాదనుకుంటున్నాను. ఢిల్లీకి ముడుపులు కట్టుడే మా పని. ఇక ఎట్లాగో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందిన కాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీలాగా మంత్రులు కూడా, ప్రత్యేకించి నల్గొండలో రైస్ మిల్లర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి కోట్ల రూపాయలు, ఇంకా దుర్మార్గంగా ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టుకు 4 కాంట్రాక్టర్లను పిలిపించి వసూలు చేసుకుంటున్నాను కూడా చెప్పి తెలుస్తూ ఉంది. అంత చిల్లరగా ఇక కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళను కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు, సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు, కాస్త నికాల్తాలు బయటకు వస్తాయి. దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 50,000 లక్ష రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. గీ పనిలో ఉన్నారు. రైతుల సోయి లేదు వీళ్ళకు. ఇంకొక వైపు బీజేపీ భక్తు రాజకీయమే తప్ప ప్రజల పట్ల ఎన్నడూ ప్రేమ లేని పార్టీ అది. ప్రజల్ని పుట్టలు కొట్టాలి, అదానిని పెంచాలన్న ఆలోచన తప్ప ఆ పార్టీకి ఇంకొక పని లేదు. ఈ తెలంగాణలో బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తూ ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టిన, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి, ఈ ఆలోచన తప్ప సోయి లేదు. నిజంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఈ రాష్ట్రంలో ఏం చేయాలి? ఇంతవరకు ఒక్కరోజైనా వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇతర ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎక్కడనైనా ఎండిపోయిన పొలాలను సందర్శించే కార్యక్రమం చేసిండ్రా? కరువు పరిస్థితి మీద ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేసిండ్రా? లేదా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తుంటే ఒక్క మాట మాట్లాడినరా? లేదు. ఇప్పటికీ కేసీఆర్నే తిట్టాలి, బీఆర్ఎస్ మీదే దాడి చేయాలి. ఇద్దరికిద్దరు వేట కుక్కల్లాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎత్తుకుపోయే పనిలో తప్ప ఇంకో పనిలో లేదు.
ఇద్దరికి ప్రజల్లో పునాది లేదు. ఆ కిషన్ రెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఆయనకు సోయలేదు. మొన్న కేసీఆర్కు కవితమ్మ కేసుకు తెలంగాణకి ఏం సంబంధమే లేదన్నాడు. నిన్న ఏదో నిరూపిస్తా అంటున్నాడు. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేని నాయకుడు కిషన్ రెడ్డి. మీడియాలో స్పేస్ తప్ప ప్రజల్లో బేస్ లేదు. ప్రజల్లో బేస్ ఉంటే ప్రజల సమస్యలు గుర్తుంటాయి, ప్రజల సమస్యలు దృష్టికి వస్తాయి, ప్రజల సమస్యల్ని ప్రతిబింబించే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా కనీస సోయి లేదు.